మొన్న రోజున అందరూ ప్రజలు గమనించుంటారు కమిషనరు తీరు ఎట్లా ఉన్నది కౌన్సిల్ హాల్లోని. లేచినాడు, మైక్ తీసుకున్నాడు. మేడం అడిగింది సీసీ గారిని ఎందుకు మీరు మార్చినారన్నారు. మైక్ తీసుకునేప్పటి నుంచి విపరీతమైన టెంప్ట్ అయ్యి మనిషి మాట్లాడినాడు. ఆ మాట్లాడేదానికి కారణం ఏంటంటే కొండారెడ్డి, వరదరాజులరెడ్డి కుమారుడు కొండారెడ్డి, ఇతను ఆర్డర్ వేసినాడు మధ్యాహ్నం 2 గంటలప్పుడు మీటింగ్ జరగద్దు, జరపకూడదు, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు అని చెప్పి ఆర్డర్ వేసినాడు. కొండారెడ్డి మనస్సాక్షి మీద చేసుకొని చెప్పమను, కమిషనర్కు ఫోన్ చేసి చెప్పినావా లేదా నువ్వు? మీ స్వామి ఆయన రాధాస్వామి మీద ప్రమాణం వేసి చెప్పు కొండారెడ్డి, ఈ మీటింగ్ జరగద్దని చెప్పినావా లేదా? దానికే కమిషనర్ గారు అంత హై పిచ్లో మాట్లాడినాడు. చైర్మన్ గారిని అంత అన్యాయంగా మాట్లాడినాడు. మీరందరూ చూసింటారు. ఈవెన్ లాస్ట్కి ఆడికి వచ్చినాడు కమిషనర్ అంటే వరదరాజులరెడ్డి గారు చైర్మన్ పక్కలో కూర్చొని ఉంటే ఇతను బయటికి వచ్చి రాండి అని అతనే లీడర్ అయినట్టు. వరదరాజులరెడ్డిని కమిషనర్ గారు పిలుచుకొని బయటికి పోతా ఉన్నాడు. అంటే ఒక కమిషనర్గా ఉండి ఒక ఎమ్మెల్యేని పిలుచుకొని పోతా ఉన్నాడు. దానికి నాకు అనిపించింది వరదరాజులరెడ్డి గారి మీద. ఈయన మనిషి ప్రజెంటు, మైండ్ ఆబ్సెంట్ అనేదానికి సరిపోతుంది ఆ మాట పెద్ద ఆయనకు. ఎందుకు కమిషనర్ పిలిస్తే నువ్వు పోయేది ఏందయ్యా? ఎట్లా పోతావు నువ్వు మనిషి ప్రజెంటే కానీ మైండ్ ఆబ్సెంట్లో ఉండవు. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జరగవద్దు అనే దానికి ఈ వరదరాజులరెడ్డి గారు మూడో అంశము రిజిస్టర్ ఆఫీసును ఇప్పుడు ఉండే ప్లేస్లోంచి తీసేసి ఎదురుగా మున్సిపల్ స్థలం ఉంది, పెట్రోల్ బంకు పక్కలో రాజన్న క్యాంటీన్ అనేది పెట్టి ఉన్నాం మేము గతంలో. అది మళ్ళీ మున్సిపాలిటీకి అప్పచెప్పినాం. ఆ అప్పచెప్పిన దాంట్లో వీళ్ళు వరదరాజులరెడ్డి లెటర్ ఇచ్చి కనీసం అంటే 30-40 కోట్ల విలువ అవుతుంది. దీన్ని రిజిస్టర్ ఆఫీస్కు అప్పనంగా అప్పచెప్పాలనే ప్రయత్నం చేసినాడు. ఆ ప్రయత్నాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము, రద్దు చేస్తున్నామనే ఆలోచనతో ఈ మీటింగ్ జరగకోకుండా చేసినాడు. అసలు ఒక మున్సిపాలిటీకి 30-40 కోట్ల విలువ చేసే ఆస్తిని ఒక రిజిస్టర్ ఆఫీస్కి అప్పచెప్పాల్సిన అవసరం ఏముంది? ఏమన్నా రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు మనకేమన్నా 20 కోట్లు 30 కోట్లు ఏమన్నా డబ్బులు మున్సిపాలిటీకి పే చేసినారా? ₹1 పే లేదంట, ఊరికి ఇవ్వాలంట. ఇట్లనే వరదరాజులరెడ్డి ఈ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ ఉండే ఒక ఎకరా 15 సెంట్లు అనుకుంటా ఇంచుమించు ఆయనది. ప్రస్తుతం ఇస్కాన్ టెంపుల్ ఉంది. ఇస్కాన్ టెంపుల్ కంటే ముందు ఒక ఆడిటోరియం ఉన్నది, కళాక్షేత్రం, జూటూరు కళాక్షేత్రం అని ఉన్నది. ఆ జూటూరు కళాక్షేత్రాన్ని కూడా ఇదే వరదరాజులరెడ్డి హయాంలో ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు టీటీడీగా అప్పచెప్పినాడు. మేము దీన్ని మెయింటెనెన్స్ చేయలేము కాబట్టి ఇది మీరు తీసుకోండి అని ఆ రోజు ఈయన అవగాహన లేక, చదువు లేకనో అవగాహన లేకనో తెలియకనో తెలిసో టీటీడీకి అప్పచెప్తారా అంత పెద్ద ఆస్తిని, ఎకరా చిల్లర? ఈరోజు అదే మనకు ఉంటే ఏ 200 కోట్లు 300 కోట్ల ఆస్తి విలువ అవుతుంది. దాన్ని టీటీడీకి అప్పచెప్పి టీటీడీకి వాళ్ళు మెయింటెనెన్స్ చేయలేక ఈరోజు ఇస్కాన్కి ఇచ్చినారు. ఇచ్చిన దాన్ని నేను తప్పు పట్టడంలే, ఇస్కాన్కి ఇచ్చిన దాన్ని ఆ రోజు మనము టీటీడీకి ఇవ్వడమే తప్పు, టీటీడీ బోర్డుకి ఇవ్వడమే తప్పు. అంత స్థలాన్ని ఆ రోజు ఆ స్థలం పోగొట్టినావు. ఈరోజు ఉండే 15 సెంట్లు 30-40 కోట్లు విలువ అవుతుంది. దాన్ని పోగొట్టాలని ఈ అజెండాకు తెచ్చి తీర్మానం చేయాలని చూస్తావు. అక్కడ మన మున్సిపాలిటీకి సంబంధించిన ఒక రూమ్ కట్టుకుంటే, ఒక బిల్డింగ్ కట్టుకుంటే కనీసం అంటే 4-5 లక్షలు ప్రతి నెల ఆదాయం వస్తుంది మనకు.
దాంతో మున్సిపాలిటీకి మేలు జరుగుతుంది. అట్లాంటి మేలు మనం చేయం. ఎవరికో అప్పనంగా అప్పచెప్పాలా అనే ఆలోచనతో చేస్తున్నావు. ఈ మీటింగ్ రద్దయ్యేదానికి కూడా కొండారెడ్డి ఆదేశం కమిషనర్ గారికి ఇచ్చింది కూడా అదే. లేదంటే ఎందుకు మీటింగ్ రద్దవుతుంది? ఎక్కడ తప్పు ఉంది? ఇది కమిషనర్ గారే ఇచ్చినారు అజెండాకు చేర్చమని. ఆయన సంతకం ఉంది, నా సంతకం లేదు అంటాడు. ఇచ్చినాక దీంతో అజెండాలోకి వచ్చింది, తప్పేముంది? ఈ అజెండాలో ఎక్కడే కానీ ఈ కమిషనర్ వచ్చిన వాళ్ళకి కానీ ఇంకా ముందు కమిషనర్లు కానీ కమిషనర్ గారి సంతకాలు ఉండవు, లేవు. ఎక్కడే కానీ సంతకాలే లేవు. ఏ కమిషనర్లో లేవు. ఈయన కొత్తగా వచ్చి నా సంతకం కావాలన్నాడు. 4 నెలలు 5 నెలలు జరిపినావు కదా, దానిలో ఏ అజెండాలో అయినా నీ సంతకం ఉందేమో చూపిస్తావా? లేదే. ఈరోజు ఎందుకు వచ్చింది ఆ ప్రశ్న?